ఈ ఒబేసిటీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఒబేసిటీ రావడం, దానివల్ల ఫ్యాటీ లివర్ రావడం అనేది మన మెయిన్ డిస్కషన్ ఇక్కడ. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళల్లో పిల్లలు కంప్లైంట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కడుపులో నొప్పి అని చెప్తా ఉంటారు, ప్రత్యేకంగా ఏ కారణం కనపడదు. మనకి స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది. అదేవిధంగా జనరలైజ్డ్ వీక్నెస్, తొందరగా అలసిపోవడము, కీళ్ళ దగ్గర వాపులు రావడము, ఎస్పెషలీ కింద పాదాల దగ్గర వాపులు రావడం, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు వీళ్ళు ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. అది కూడా మనకి సిమ్టమ్స్ లో గుర్తించడం జరిగింది. సో ఇవి మనకి రెగ్యులర్ గా మనకి వచ్చే సిమ్టమ్స్ ఫ్యాటీ లివర్ లో. సో దానివల్ల కాంప్లికేషన్స్ అడల్ట్స్ లాగానే వీళ్ళలో కూడా ఫ్యూచర్ లో మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ సిగ్నిఫికెంట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల మనం మన పిల్లలు మన ఇళ్లలో ఎవరైనా ఒబేస్ గా తయారవుతుంటే వాళ్ళని అర్లీ స్టేజ్ లోనే కట్టడి చేయడం, అంటే వాళ్ళ చేత వ్యాయామం చేయించడం, తర్వాత ఆహారపు అలవాట్లు మానిపించడము, డాక్టర్ల సలహా తీసుకొని, డైటీషియన్ సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పాటిస్తే భవిష్యత్తులో వాళ్ళకి నార్మల్ జీవితం ఉండే అవకాశం ఉంటుంది.